Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon. Today topic: credit cards, unsecured bank loans. అరే ఏం ఫోన్లు వస్తున్నాయి భయ్, విపరీతంగా కాల్స్. అసలు మన మొబైల్ నెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారో తెలియదు కానీ, సార్ మీకు లోన్ కావాలా సార్, ఇలాంటి పర్సనల్ లోన్ కావాలా సార్, వెహికల్ లోన్ కావాలా సార్, సార్ మా క్రెడిట్ కార్డ్ తీసుకోండి సార్, మేము ఇలా ఆఫర్స్ ఇస్తున్నాం సార్. ఏదో టెంప్ట్ అయ్యి తీసుకొని మంచిగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నాం, తర్వాత ఉంటుంది చూసుకో. ఇంకా పర్సనల్ అన్సెక్యూర్డ్ పర్సనల్స్ కానీ తీసుకునేటప్పుడు మాత్రం బాగానే ఉంటుంది. టెంప్ట్ అయ్యి చెప్పేసి ఆ లోన్స్ తీసుకున్నాక తర్వాత ఇంకా బ్యాంకు నుంచి ఉంటుంది. ఇంకా మనకి లోన్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు వసూలు చేయరు, థర్డ్ పార్టీకి అంటే ప్రైవేట్ గుండాలకు వదిలేస్తారు. ఇంకా సో క్యాండిడేట్ అమౌంట్ వాళ్ళు పెట్టే హరాస్మెంట్ ఇంకా ఎట్లా ఉంటుందంటే, చిన్న దగ్గర కూర్చోవడము, బంధువులకు ఫ్రెండ్స్కి కాల్ చేయడము, చుట్టుపక్కలకు చెప్పడము. వీలైతే వాడు అప్పో చేసి ఆ క్రెడిట్ కార్డు బిల్లు అదేదో పే చేస్తాడు. ఎవరైనా వీక్ మైండెడ్ వీక్ హార్ట్ ఉన్నాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవడిమని చెప్పిండు, ఎవడు లోన్ రికవరీ. ఇంకా ఒకవేళ ఏమైనా కేసు అయిందనుకో బ్యాంక్ వాళ్ళు చేతి దులుపుకుంటారు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, సార్ మేము థర్డ్ పార్టీ వాళ్ళకి లోను రికవరీ కోసం పంపించాం సార్, మాకేం తెలియదండి అని వాళ్ళు చేతులు తెస్తారు. ఇక్కడ బలిపశు అయ్యేది మాత్రం ఈ లోన్ తీసుకుని ఆ క్రెడిట్ కార్డు తీసుకొని విచ్చలవిడిగా ముందే అంతర్గత ఆర్థిక మంద్యం నడుస్తుంది. డబ్బు ఇప్పుడు ఈ బిజినెస్ కూడా 3 months నుంచి ఏం లేదు. మార్చ్ ఏప్రిల్ మేలో ఈ 3 months నుంచి బిజినెస్ కూడా నడవట్లేదు. ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఇవి తీసుకుని ఈఎంఐలు ఇన్ టైంలో కూడా పే చేయకపోతే ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్. యాక్చువల్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము బ్యాంక్స్కి అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా గైడ్లైన్స్ ఉండవు వాళ్ళకు, అంటే వసూలు చేసే విధానం వాళ్ళ నుంచి కాకనే థర్డ్ పార్టీ వాళ్ళకు ఏదో ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఇట్లా మామూలుగా ప్రైవేటు వాళ్ళకి ఎవరైతే డిఫాల్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి లోన్ రికవరీ కోసం ఏజెంట్లు పంపిస్తారు. ఇంకా వాళ్ళతో ఉంటుంది. యాక్చువల్గా అలా థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి ఆ విధంగా లోన్స్ వసూలు చేయడానికి వస్తే భయపడొద్దు. వీక్ మైండెడ్గా ఉండొద్దు. వాళ్ళతోని ఫైట్ ఎట్లా అంటే, ఇప్పుడు డిఫాల్ట్ అయిన తర్వాత బ్యాంకుకి నువ్వు సర్టెన్గా చట్టాలు కోర్టులు ఉన్నాయి కదా, నువ్వు ఆ వేని ఎంచుకోవాలి. ఇప్పుడు నువ్వు లోన్ తీసుకున్నాడు ఎవడే కానీ లోన్ కట్టడానికే ప్రయత్నం చేస్తాడు. అన్ఫార్చునేట్లీ డిఫాల్ట్ అయినప్పుడు అడ్వకేట్ త్రూ ఇంజెక్షన్స్ తీసుకొచ్చుకొని నీకు లోన్ బై కోర్టు ద్వారా సర్టెన్ అమౌంట్ పే చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పితే కానీ బ్యాంక్ వాళ్ళు వచ్చేదో నిన్ను జైలు శిక్ష వేసి ఊరేసి అట్లాంటి శిక్షలు ఏమి ఉండవు. కావాలని చెప్పేసి నువ్వు డిఫాల్ట్ అయితే అది వేరే విషయం. కానీ నీ పరిస్థితులు బాగలేక డిఫాల్ట్ అయినప్పుడు, లోన్ కట్టేటువంటి స్తోమత అయినప్పుడు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకొని ఆ సర్టెన్ అమౌంట్ మళ్ళీ నువ్వు ఎకనామికల్గా పుంజుకున్నాక, ఎకనామికల్గా వెల్ సెట్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ నువ్వు పే చేసే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాకపోతే కోర్టు ద్వారా అమౌంట్ ఎవ్రీ మంత్ కోర్టు ద్వారా అమౌంట్ పే చేసే ఆస్కారం ఉంటుంది. తప్పితే కానీ ఈ రికవరీ ఏజెంట్లు వచ్చి వీరితో హెరాస్మెంట్ ఇట్లాంటి వాళ్ళు హెరాస్మెంట్ చేస్తే కూడా నువ్వు కోర్టు అడ్వకేట్ ఇచ్చి పట్టుకొని నామినల్ ఫీజుతోని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటే కూడా నీకు సర్వైవ్ ఉంటుంది. ఏదో దాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితం ఇక్కడికి అంతమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడము ఇలా కాకుండా దీనికి సొల్యూషన్ వెతుక్కోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఎవ్రీ రియాక్షన్ హ్యాజ్, అదే ఒక యాక్షన్కి రియాక్షన్ కూడా ఉంటుంది. అట్లా ఆ విధంగా ఆలోచన చేయాలి. కానీ ఎందుకంటే రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఈ మన బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి హరాస్మెంట్ చేస్తే ఆ ఇష్యూ అంటే వాళ్ళు వచ్చినటువంటి హరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు ఫ్యామిలీ రీసెంట్గా. ఇంకెందుకు పేరు అవని లోకల్ని రివైల్ చేయొద్దు. ఇంకా ఎకనామికల్గా ప్రతి ఫ్యామిలీ కూడా ఎప్పుడొకప్పటికి ఖచ్చితంగా ఎకనామికల్ స్ట్రైక్స్ అనేది వస్తూ ఉంటాయి. జీవితం మొత్తంలో కూడా ఎప్పుడైనా సరే ఆర్థిక మందగమనం అనేది ఉంటుంది. ఆర్థికంగా కుదిరి రావడం, వ్యాపారాలలో కూడా నష్టం రావడం, అంటే మోస్ట్లీ బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారంలో నష్టం రావడం ద్వారా కానీ, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే ఎకనామికల్గా ఏదో టైంలో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాన్ని ఫేస్ చేయాలి. కానీ పిరికి వాళ్ళకి ఆత్మహత్య చేసుకొని ఫ్యామిలీకి దూరం ఇట్లా కాకుండా లీగల్గా ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళండి, ధైర్యంగా ఉండండి.